Hello all, welcome back to my channel. In this video we are going to see the first unit of electronic sensors. So before starting the video I have a small request for you. So నాకు కూడా యాక్చువల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, బట్ మీకోసము చాలామంది అడుగుతున్న ఎలక్ట్రానిక్ సెన్సర్స్ అని. ఐ డోంట్ నో అబౌట్ దిస్ సబ్జెక్ట్ వెదర్ ఇస్ టఫ్ ఆర్ ఈజీ. మీకు ఎలా ఉందో తెలియదు, బట్ సబ్జెక్ట్ అనేది చాలా ఈజీ ఉంటుంది. జస్ట్ సెన్సార్స్ గురించి ఉంటుంది. ఓకే, సో స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, నేను కొంచెం మీకు టైం ఇచ్చి చేస్తున్నా కాబట్టి కొంచెం నాకు టైం ఇవ్వండి. నా ఫ్రెండ్స్కి ఎంతమందికి అయితే అంతమందికి షేర్ చేయండి. అండ్ సో ఫస్ట్ 1K సబ్స్క్రైబర్స్ గోల్ నాది. ప్లీజ్ మేక్ ఇట్ హ్యాపెన్. అండ్ నేను ఈ వీడియోకి 200 లైక్స్ వస్తాయి అనుకుంటున్నా. సో ప్లీజ్ మేక్ ఇట్ హ్యాపెన్. అండ్ లేట్ చేయకుండా వీఆర్ గోయింగ్ టు ద ఫస్ట్ యూనిట్. సో టాపిక్స్ ఇన్ ద ఫస్ట్ యూనిట్ ఆర్, సో ఫస్ట్ మొత్తం సెన్సార్స్ గురించి ఉంటుంది. అండ్ ట్రాన్స్డ్యూసర్స్ నథింగ్ బట్ సెన్సార్స్ కొంచెం సేమ్ ఉంటుంది, డెఫినేషన్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, సెన్సార్స్ గురించి అండ్ టైప్స్ ఆఫ్ సెన్సార్స్ అండ్ వాటి ప్రిన్సిపల్స్ ఏంది, క్లాసిఫికేషన్స్ ఏంది, క్యారెక్టరైజేషన్స్ ఏంది, ఓకే అవే ఉంటాయి మొత్తం. సో సింపుల్ ఉంటుంది. డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ అంటిల్ ద ఎండ్. సో ఫస్ట్ ఈజ్ వాట్ ఇస్ ద సెన్సార్స్ అండ్ ట్రాన్స్డ్యూసర్స్, ప్రిన్సిపల్స్ ఏంటి, క్లాసిఫికేషన్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ సెన్సార్స్. సో క్లాసిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎలా డివైడ్ అయినాయి అండ్ ఎన్ని టైప్స్ ఉంటాయి అనేది. అండ్ పారామీటర్స్ ఆఫ్ సెన్సార్స్, క్యారెక్టరిస్టిక్స్, ఎన్వైరన్మెంటల్ పారామీటర్స్, characterization. Okay, so second part is electromechanical sensors. So what is the electromechanical sensors అనేది introduction. And resistive potentiometer, strain gauge and resistance to like strain gauge, semiconductor strain gauges. ఇది 10 మార్క్స్ కడిండు. ఓకే, ఇక్కడ స్టార్ మార్క్స్ ఉన్న ప్రతి ఒక్కటి నేను ఇంక్లూడ్ చేసిన, అండ్ ఆల్ ఇంక్లూడ్ చేసిన టాపిక్స్ ఫస్ట్ స్టార్ మార్క్స్ ఉన్నాయి మాత్రం కొంచెం ఎక్కువ నేర్చుకోండి, లైక్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయండి, స్కిప్ చేయకండి టాపిక్స్. ఓకే, అండ్ ఇండక్టివ్ సెన్సర్స్, సెన్సిటివిటీ అండ్ లీనియారిటీ ఆఫ్ సెన్సర్. And types of sensors like capacitive sensors, electrostatic transducers and inductive sensors, force and stress sensor using a quartz resonators and ultrasonic sensors. So ఇవన్నీ సెన్సర్స్లో టైప్స్ అండ్ వాటి క్యారెక్టరిస్టిక్స్ అండ్ వాటి అప్లికేషన్స్ అండ్ ప్రిన్సిపల్స్. సో చాలా సింపుల్ ఉంటుంది. ప్రతిదానికి అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి అండ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, లైక్ ఓకే అప్లికేషన్స్ కూడా ఉంటాయి. సో ద ఫస్ట్ టాపిక్ ఈజ్ సెన్సార్స్ అండ్ ట్రాన్స్డ్యూసర్స్. సో మనకు డైలీ లైఫ్లో ఎగ్జాంపుల్ చేసుకున్నాం. సెన్సార్ అంటే ఏం చేస్తుంది అంటే, నార్మల్గా ఏమైనా ఇన్పుట్ ఉంటుంది కదా, లైక్ ఫిజికల్ కానీ లైట్ కానీ అట్లాంటి ఇన్పుట్ వచ్చినప్పుడు వాటి డిటెక్ట్ చేసి ఎలక్ట్రిక్ సిగ్నల్స్ లాగా మారుస్తుంది. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మన ఫోన్కి లైక్ మొబైల్స్కి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది కదా. సో మనం ఫింగర్ పెట్టగానే సెన్సార్ లైక్ మన ఫింగర్ డిటెక్ట్ చేసి అది మనకి యాక్సెస్ ఇస్తుంది. ఒకవేళ నీ ఫింగర్ కాకుండా, ఐ మీన్ యాక్చువల్ యూజర్ యొక్క ఫింగర్ కాకుండా వేరే పర్సన్ యొక్క ఫింగర్ని పెట్టినప్పుడు ఏమవుతుంది, వాడి సెన్సర్ అనేది డిటెక్ట్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ తీసుకున్నది కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ సెన్సర్ ఏం చేస్తారంటే, ఇట్ డిటెక్ట్స్ ద స్పెసిఫిక్ ఇన్పుట్ సచ్ యాజ్ లైట్, టెంపరేచర్, ప్రెజర్ ఆర్ ఎమోషన్ అండ్ ఇట్ కన్వర్ట్స్ ఇంటు ద మెజరబుల్ అవుట్పుట్. సో ఫస్ట్ ట్రాన్స్డ్యూసర్ అంతా చూద్దాము. ఏ ట్రాన్స్డ్యూసర్ ఈజ్ ఎ డివైస్ దట్ converts one form of energy into another, such as converting mechanical energy into electric signals. So transducers అని అంటే ఇది డిటెక్ట్ చేయదు, జస్ట్ కన్వర్ట్ చేస్తుంది, ఒక ఎనర్జీ నుంచి ఇంకొక ఎనర్జీకి కన్వర్ట్ చేస్తుంది. సో ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ ట్రాన్స్డ్యూసర్. సో ట్రాన్స్లోనే ఉంది ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, సో ట్రాన్స్డ్యూసర్ ఇస్ అ డివైస్ దట్ కన్వర్ట్స్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇంటూ అనదర్, సచ్ యాజ్ కన్వర్టింగ్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ సిగ్నల్స్. సో ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీని ఇంకో ఫార్మ్ ఆఫ్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక మెకానికల్ ఎనర్జీని ఇంటూ ఎలక్ట్రిక్ సిగ్నల్స్గా మారుస్తుంది కదా. సో దట్ ఈస్ ద ట్రాన్స్డ్యూసర్. అండ్ సెన్సార్, యాజ్ ఐ సెడ్, సెన్సార్ is a device that detects and responds to a specific input such as light, temperature, pressure, motion and converts it into a measurable output. So as I said, ఫస్ట్ ఒక ఇన్పుట్ని డిటెక్ట్ చేస్తే దానికి కావాల్సిన అవుట్పుట్ని ఇచ్చేస్తుంది. లైక్ మీరు ఎగ్జాంపుల్ రాసుకోవచ్చు ఇక్కడ, లైక్ మొబైల్కి సెన్సార్స్ ఉంటాయి అండ్ వైలెడ్ యూజర్ ఆర్ యాక్చువల్ యూజర్ వాటిని ఫింగర్ని ప్లేస్ చేసినప్పుడు ఆ సెన్సార్ ఆ యూజర్ని డిటెక్ట్ చేసి యాక్సెస్ ఇస్తుంది. ఒకవేళ యూజర్ అంటే వైలెడ్ కాకపోతే, ఐ మీన్ ఫేక్ యూజర్ అయితే ఆ సెన్సార్ డిటెక్ట్ చేయదు. అలా మీరు ఎగ్జాంపుల్ రాసుకోండి. సో సింప్లీ సెన్సార్ డిటెక్ట్ ఫిజికల్ ఫినామినా లైక్ హీట్, లైట్, సౌండ్, టెంపరేచర్ అండ్ కన్వర్ట్స్ దెమ్ ఇంటూ ఎలక్ట్రిక్ సిగ్నల్స్. సో సింపుల్ ఏంటిదంటే, ఇది సెన్సార్స్ అనేవి ఫిజికల్ చేంజెస్ ఉంటాయి కదా. సో ఫిజికల్ ఫినామినా నథింగ్ బట్ ఫిజికల్ యాక్టివిటీస్, వాటిని డిటెక్ట్ చేసి ఎలక్ట్రిక్ సిగ్నల్స్ కన్వర్ట్ చేస్తాయి. ఓకే, అండ్ ద సిగ్నల్స్ కెన్ బి డిస్ప్లే డిజిటల్లీ ఆర్ అనలాజికల్లీ. సో ఆ సిగ్నల్స్ ఎలా డిటెక్ట్ అయితే ఎలా డిస్ప్లే అయితే అంటే, డిజిటల్గా కావచ్చు, అనలాజికల్గా కావచ్చు, లైక్ అనలిస్టిక్స్. సో మన టైప్స్ ఆఫ్ సెన్సార్స్లో కొన్ని టైప్స్ ఉంటాయి, అండ్ మనకి కావాల్సిన సెన్సార్ లైక్ టైప్స్ని మాత్రం ఇంక్లూడ్ చేసిన, అండ్ మీకు ఇంకా ఎక్స్ట్రా రాసుకోవాలనుకుంటే రాసుకోండి. ఓకే, సో టెంపరేచర్ సెన్సార్స్. సో టెంపరేచర్ సెన్సార్స్ ఏంటంటే టెంపరేచర్ని డిటెక్ట్ చేయడానికి. సో ఇట్ మెజర్స్ ద అమౌంట్ ఆఫ్ హీట్ ఆర్ కోల్డ్ ఇన్ అన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్లో ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఉంది, ఎంత అమౌంట్ ఆఫ్ కోల్డ్ ఉంది అనేది డిటెక్ట్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద టెంపరేచర్ సెన్సార్స్. అండ్ proximity sensors. So it detect the presence or absence of an object without physical contact. సో ప్రాక్సిమిటీ సెన్సార్స్ ఏం చేస్తాయంటే, ఒక ఆబ్జెక్ట్ అనేది
లైక్ ప్రజెన్స్ ఉందా లేదా అనేది వితౌట్ టచింగ్, అసలు దాంతో ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా అది ఉందా లేదా అని చెప్తాయి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎలా తీసుకుందామంటే లిఫ్ట్ అనేది మనము పర్సన్ లేకపోతే ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతాయి డోర్స్. సడన్గా నువ్వు వెళ్ళిపోయినావు అనుకో అక్కడికి, ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతుంది. కానీ మనం టచ్ చేస్తుందా? టచ్ చేయట్లేదు, అంటే దేర్ ఈస్ నో ఫిజికల్ కాంటాక్ట్. బట్ ఈవెన్ దేర్ ఈస్ నో ఫిజికల్ కాంటాక్ట్, ఇట్ కెన్ డిటెక్ట్ ద ప్రెసెన్స్ ఆర్ అబ్సెన్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. సో ఎగ్జాంపుల్ లిఫ్ట్ రాయండి, మీరు ఆ లిఫ్ట్ గురించి కూడా కొంచెం ఎగ్జాంపుల్ రాసేసేయండి. ఓకే, దెన్ నెక్స్ట్ ఈజ్ అల్ట్రాసోనిక్ సెన్సార్స్ యూజెస్. సో ఇట్ యూజెస్ అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ టు మెజర్ ద డిస్టెన్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. సో ఇది ఏం చేస్తారంటే లైక్ అల్ట్రాసోనిక్ సౌండ్ని యూజ్ చేస్తుంది. దాన్ని యూజ్ చేసి ఆ డిస్టెన్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ అనేది ఎంత డిస్టెన్స్లో ఉందో మెజర్ చేస్తుంది, రైట్. యూజ్ ఆఫ్ సెన్సర్స్. సెన్సర్ యొక్క యూజెస్ ఏంటి అని అంటే అల్ట్రాసోనికే కాదు, ఇంకా ఇండక్టివ్ సెన్సర్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ టాపిక్లో అది కవర్ చేస్తాము. మీకు ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటే ఇంక్లూడ్ చేసుకోండి. నార్మల్గా 5 or 8 మార్క్స్ అడుగుతారు, ఈ మ్యాటర్ ఎనఫ్. ఓకే, సెన్సర్స్ యూజెస్ ఏంటి అంటే లైక్ ఆటోమేషన్ పర్ఫామ్ చేయడానికి వాటర్ లైన్స్లో యూజ్ చేస్తారు, అండ్ రోబోటిక్ సెన్సింగ్, లిక్విడ్ లెవెల్ కంట్రోల్, ఇంకా వేరే టాపిక్స్లో కూడా ఇంకెక్కువ యూజెస్ ఉంటాయి ప్రతి టాపిక్కి, అవి కూడా ఇంక్లూడ్ చేసుకోండి. ఓకే, దెన్ క్లాసిఫికేషన్ ఆఫ్ సెన్సర్స్. సో క్లాసిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ టైప్స్ ఆఫ్ సెన్సర్స్ అనేది ఎలా డివైడ్ అయినాయి అనేది. ఓకే, సో ఫస్ట్ మీకు నార్మల్ కాన్సెప్ట్ చెప్తా. క్లాసిఫికేషన్ ఆఫ్ సెన్సర్స్ ఈజ్ నథింగ్ బట్ సెన్సర్స్ అనేవి ఏ విధంగా డివైడ్ అయినాయి. సో ఒక్కొక్క టెక్నాలజీ అనేది ఒక్కొక్క సెన్సర్ని యూజ్ చేస్తుంది, రైట్. ఇప్పుడు అల్ట్రాసోనిక్ సెన్సర్స్లో మనకు ఇవి వేరే దగ్గర యూజ్ చేస్తారు. ఇట్లా సౌండ్ వేవ్స్ని యూజ్ చేసి లైక్ ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ అనేది మెజర్ చేస్తాము, అది డిఫరెంట్. దెన్ నెక్స్ట్ ఒక టెంపరేచర్ చూసుకుందాము. టెంపరేచర్ ఒక సెన్సార్ ఉంటుంది, లైక్ టెంపరేచర్ని మెజర్ చేయడానికి సపరేట్ సెన్సార్ ఉంటుంది, రైట్. అది ఎందుకు యూజ్ చేస్తామంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే లైక్ థర్మామీటర్. మనకు ఫీవర్ వచ్చినప్పుడు థర్మామీటర్ అనేది మన ఫీవర్ టెంపరేచర్ని ఎంత ఉంది, లైక్ హై ఉందా, ఫీవర్ లో ఉందా అనేది తెలుసుకోనికి. అది ఎలా డిటెక్ట్ చేస్తుంది, మన టెంపరేచర్ని ఫస్ట్ డిటెక్ట్ చేస్తుంది. డిటెక్ట్ చేశాక హై ఫీవర్ లో ఫీవర్ అనేది సిగ్నల్స్గా పంపిస్తుంది, రైట్. సో ఇక్కడ డిటెక్ట్ చేస్తుంది అండ్ సిగ్నల్స్గా కన్వర్ట్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో సింపుల్ ఎగ్జాంపుల్, ఇది బేసిక్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అనమాట. మీరు ఇక్కడ కొంచెం ఎలాబొరేట్ చేయడానికి థర్మామీటర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. మనకు ఫీవర్ ఉన్నప్పుడు హై టెంపరేచర్, లో టెంపరేచర్ అనేది ఫస్ట్ టెంపరేచర్ డిటెక్ట్ చేసి వాటిని సిగ్నల్స్ కన్వర్ట్ చేస్తే మనకు డిస్ప్లే అవుతుంది. లైక్ ఆ సిగ్నల్స్ని బేస్ చేసుకొని మనము హై ఫీవర్, లో ఫీవర్ చెప్పుకోవచ్చు. సో దట్ ఈస్ ద థియరీ బిహైండ్ ద సెన్సార్స్ అండ్ క్లాసిఫికేషన్. సో ఒక టెంపరేచరే కాదు, ఇక్కడ టెంపరేచర్, ప్రెషర్, ఫోర్స్, స్ట్రెస్, స్ట్రెయిన్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఛార్జ్, ఇవన్నిటిని బేస్ చేసుకొని సెన్సార్స్ అనేది డిఫరెంట్గా డివైడ్ అయ్యి ఒక్కొక్క టెక్నాలజీలో లైక్ ఒక్కొక్క డివైస్లో డిఫరెంట్ సెన్సార్స్ అనేవి యూజ్ అవుతాయి. సో వాటిని క్లాసిఫై చేయడానికి కొన్ని టర్మ్స్ అవి ఏంటి అంటే అకౌస్టిక్, వేవ్ స్పెక్ట్రమ్ అండ్ వేవ్స్ వెలాసిటీ. ఎలక్ట్రిక్లో లైక్ కరెంట్, ఛార్జ్, పొటెన్షియల్, ఎలక్ట్రిక్ ఫీల్డ్, పర్మిటివిటీ అండ్ కండక్టివిటీ, ఇండక్టెన్స్. సో అలా ఎలక్ట్రిక్ ఛార్జ్ నథింగ్ బట్ మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కరెంట్కి సంబంధించింది. ఓకే, సో మ్యాగ్నెటిక్ నథింగ్ బట్ మ్యాగ్నెటిక్ సంబంధించింది, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ పర్మబిలిటీ అండ్ వేరే. అండ్ థర్మల్లో యాజ్ ఐ సెడ్ థర్మామీటర్ మనకు థర్మామీటర్ టు చెక్ ద ఫీవర్ టెంపరేచర్, రైట్. టెంపరేచర్, స్పెసిఫిక్ హీట్ అండ్ థర్మల్ కండక్టివిటీ. అండ్ మెకానికల్, సో పొజిషన్. మెకానికల్ నథింగ్ బట్ స్ట్రెస్, లైక్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ బై ఏరియా కదా. సో ఎంత ఫోర్స్ పడుతుంది ఒక పర్ఫెక్ట్ సర్టన్ ఏరియాలో, ఎంత ఫోర్స్ ఉంది, లైక్ మన వర్క్ చేస్తున్నాము ఎంత ఫోర్స్ అవసరం, ఎంత ఫ్రిక్షన్ జరుగుతుంది. సో అలా యాక్సలరేషన్, ఫోర్స్, ప్రెజర్, స్ట్రెస్, స్ట్రెయిన్, మాస్, డెన్సిటీ, మొమెంటమ్, దిస్ ఆల్ కమ్స్ అండర్ మెకానికల్. సో ఇక్కడ మీరు రాసి యూ కెన్ ఎలాబొరేట్ సమ్ థింగ్స్ లైక్ థర్మామీటర్ యూజ్ రాయండి, అండ్ ఇక్కడ స్ట్రెస్ అండ్ లైక్ ఫోర్స్ అండ్ ఏరియా రాయండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రాయండి. సో మీకు నచ్చిన విధంలో రాసుకోండి, మీకు అర్థమైన వర్డ్స్లో. నెక్స్ట్ ఆప్టికల్ లైక్ వేవ్స్. ఓకే, వేవ్ వెలాసిటీ, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ and reflectivity, absorption and emissivity. So this is about the classification of sensors. So the sensors are classified based upon the different environmental physical changes like temperature, force, stress, electromagnetic fields and thermometry, physics. So ala. The next is క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సెన్సర్స్. సో సెన్సార్స్కి కొన్ని సపరేట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఆ సపరేట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే లైక్ ఇప్పుడు రేంజ్ ఎంత, సెన్సార్ ఎంత రేంజ్ వరకు డిటెక్ట్ చేయగలుగుతుంది, అండ్ ఎంత టెంపరేచర్ వరకు ఇది డిటెక్ట్ చేయగలుగుతుంది, అండ్ ఎంత పవర్ ఇది కన్సంప్షన్ చేసుకుంటుంది, అవన్నీ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. సో ఫస్ట్ ఈజ్ సెన్సిటివిటీ. సో దిస్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ ఎ సెన్సర్ టు డిటెక్ట్ స్మాల్ చేంజెస్ ఇన్ ద మెజర్డ్ పారామీటర్. సో ఇది ఎందుకు అని అంటే లైక్ ఒక పారామీటర్ ఫస్ట్ మనం మెజర్ చేస్తాం కదా. సో ఆ మెజర్ చేశాక ఒక అమౌంట్ వస్తుంది. సో అమౌంట్లో ఇఫ్ నీ చేంజెస్ ఏమన్నా చేంజ్ జరిగిందనుకో, మళ్ళీ ఏమవుతుంది, ఆ మెజర్మెంట్లో కొన్ని చేంజెస్ వస్తాయి. సో అటువంటి చేంజెస్ని మెజర్ చేయడానికి, డిటెక్ట్ చేయడానికి ఈ సెన్సిటివిటీ అనేది యూజ్ అవుతుంది. సో ఇది ఒక క్యారెక్టరిస్టిక్ అనమాట, దీన్ని సెన్సార్ది. ది నెక్స్ట్ రేంజ్, యాజ్ ఐ సెడ్ ద రేంజ్ ఈజ్ అ స్పాన్ ఆఫ్ వాల్యూస్ ద సెన్సర్ కెన్ అక్యురేట్లీ మెజర్. సో ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ సెన్సార్ మైట్ హ్యావ్ a range from
-40 to 150 degrees Celsius. సో రేంజ్ అని అంటే సపోజ్ ఇప్పుడు థర్మామీటర్ ఉంది, అది ఎంత రేంజ్ ఉంటుంది, ఒక -40 నుంచి 150 వరకు మనకు ఇండికేట్ చేస్తుంది. అప్పుడు ఆ టెంపరేచర్ని బట్టి మనకు ఫీవర్ రేంజ్ అనేది తెలుస్తుంది, లైక్ ఫీవర్ లోన హై అనేది తెలుస్తుంది. సో సెన్సార్స్కి కూడా రేంజ్ ఉంటుంది అనమాట. సపోజ్ మనకు సెన్సార్ లైట్స్ ఉంటాయి, ఓకే, మనము లైట్ ఇలా ప్రెస్ చేయగానే కొంత దూరం పోతూ ఉంటుంది, కొంత డిస్టెన్స్ వరకు వెళ్ళిపోతుంది. సో అది బేస్డ్ అపాన్ ద రేంజ్. సో దానికి పర్ఫెక్ట్ రేంజ్ ఉంటుంది, ఆ రేంజ్ వరకు మాత్రమే వెళ్ళిపోతుంది. సో అలా. ద నెక్స్ట్ ఈజ్ అక్యురసీ. ఎంత పర్ఫెక్ట్గా ఇది మెజర్ చేస్తుంది అనేది అక్యురసీ. ఇట్ రిఫర్స్ టు హౌ క్లోజ్ ద సెన్సార్స్ మెజర్మెంట్స్ ఆర్ టు బి ట్రూ ఆర్ యాక్చువల్ వాల్యూ. సో యాక్చువల్ వాల్యూకి ఎంత అక్యురసీగా మెజర్ చేస్తుంది అనేది అక్యురసీ ఆఫ్ ద సెన్సార్. దెన్ ప్రెసిజన్. It is the ability of the sensor to provide consistent results when measuring the same parameter under the same conditions. సో ఇది ఏంటంటే కన్సిస్టెంట్ రిజల్ట్స్ని ప్రొవైడ్ చేయడం అనమాట. సేమ్ కండిషన్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ కండిషన్స్ కాకుండా సేమ్ కండిషన్స్ ఉన్నప్పుడు సేమ్ రిజల్ట్స్ని ప్రొవైడ్ చేయాలి. అదే ఒకవేళ సేమ్ కండిషన్స్ ఉన్నా కూడా డిఫరెంట్ రిజల్ట్స్ ప్రొవైడ్ చేసింది అనుకో, అది రాంగ్ కదా, ఎందుకంటే కండిషన్సే మారలేవు, అక్కడ రిజల్ట్స్ ఎలా మారుతాయి, మారవు కదా. సో అలా. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రెసిజన్. దెన్ నెక్స్ట్ ఈజ్ రెజల్యూషన్. This is the smallest change in the measured parameter that sensor detect. సో నార్మల్గా స్మాల్ చేంజెస్, మైనర్ చేంజెస్ అవుతాయి, ఆ మైనర్ చేంజెస్ని డిటెక్ట్ చేయడానికి రెజల్యూషన్ అనేది యూజ్. సో అటువంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది సెన్సార్స్కి కూడా ఉంటుంది, రైట్. దెన్ రెస్పాన్స్ టైం. ద టైమ్ ఇట్ టేక్స్ ఫర్ ఎ సెన్సార్ టు రెస్పాండ్ ఎ చేంజ్ ఇన్ ద మెజర్డ్ పారామీటర్. మళ్ళీ అదే రెస్పాన్స్ టైం. సో ఇక్కడ నార్మల్గా రెజల్యూషన్ని మెజర్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది. రెజల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ ఎంత చేంజ్, లైక్ మైనర్ చేంజెస్ని ఎంత టైంలో డిటెక్ట్ చేస్తుంది, ఎంత టైంలో మెజర్ చేస్తుంది అనేది రెస్పాన్స్ టైం. ఓకే. దెన్ నెక్స్ట్ ఈజ్ హిస్టరీసిస్. దిస్ అకర్స్ వెన్ ఏ సెన్సార్స్ అవుట్పుట్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్షన్ ఆఫ్ చేంజ్ ఇన్ ద మెజర్డ్ పారామీటర్. సో ఇది ఏంటంటే లైక్ ఒక మెజర్డ్ పారామీటర్, సపోజ్ మనం ఒక పారామీటర్ని మెజర్ చేసినాము, దాని డైరెక్షన్ చేంజ్ అయింది అనుకో, మళ్ళీ ఏ మెజర్మెంట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో అలా అవుట్పుట్ అనేది దాని డైరెక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ పవర్ కన్జంప్షన్. సో కొన్ని సెన్సార్స్ అనేవి లో పవర్ కన్జంప్షన్ తీసుకుంటుంది అండ్ కొన్ని సెన్సార్స్ అనేవి ఎక్కువ పవర్ని కన్జ్యూమ్ చేసుకుంటాయి. సో అలా సమ్ సెన్సార్స్ రిక్వైర్ మోర్ పవర్ దెన్ అదర్స్, సో విచ్ ఈస్ క్రూషియల్ ఫర్ బ్యాటరీ పవర్డ్ ఎనర్జీ అండ్ ఎఫిషియెంట్ సిస్టమ్. సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సెన్సార్స్. సో బై బేస్డ్ అపాన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సెన్సార్స్ దే ఆర్ యూజ్డ్ ఇన్ ద డిఫరెంట్ టెక్నాలజీస్ అనమాట. సో క్యారెక్టరిస్టిక్స్ వచ్చినప్పుడు ఇది రాయండి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ క్యారెక్టరిస్టిక్స్. అండ్ ఇంకోటి కూడా మీకు క్యారెక్టరైజేషన్ అని ఉంటుంది. క్యారెక్టరైజేషన్ అనేది కూడా అంటే సెన్సార్స్ని ఏ క్యారెక్టర్స్ని డిపెండ్ చేసుకొని క్యారెక్టరైజ్ చేసినాము అనేది ఆ క్వశ్చన్. దానికి కూడా సేమ్ టాపిక్స్ రాయండి, లైక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సెన్సార్స్ అనేవి దే ఆర్ డిపెండ్ అపాన్ సమ్ టాపిక్స్ అనమాట. అవి ఏంటి అని అంటే ఇవి సెన్సిటివిటీ, రేంజ్, అక్యురసీ, రెజల్యూషన్, రెస్పాన్స్ టైం, హైపర్టిసిస్, పవర్ కన్జంప్షన్. మళ్ళీ వాటికి ఇదే రాయండి, టెన్షన్ పడకండి. లైక్ బ్రో మాకు ఇది చెప్పింది కదా అది రాయొద్దని అంటే నో, అది ఇది ఒకటి, ఓకేనా. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ దట్. ద నెక్స్ట్ ఈజ్ ఎన్వైర్మెంటల్ పారామీటర్స్. సో ఎన్వైర్మెంటల్ పారామీటర్స్ అని అంటే మనకు ఎన్వైర్మెంట్ నార్మల్గా ఏముంటాయి, లైక్ టెంపరేచర్ అండ్ లైట్, నాయిస్, హ్యూమిడిటీ, లైక్ క్లైమేట్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇట్లా ఎన్వైర్మెంట్ని బట్టి క్లైమేట్ చేంజ్ అవుతూ ఉంటుంది, ఎన్వైర్మెంటల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. సో అలా వాటికి కూడా కొన్ని పారామీటర్స్ ఉంటాయి అనమాట. అవి ఏంటి అంటే ఇట్ రిఫర్స్ టు ద ఫ్యాక్టర్స్ ఆర్ కండిషన్స్ ఇన్ అన్ ఎన్వైర్మెంట్ that can affect the growth or development or behavior of an organisms or ecosystems or systems in general. సో మనకు ఎన్వైర్మెంటల్ చేంజ్ జరిగే కొద్దీ మనకు క్లైమేట్లో కూడా చేంజ్ అవుతుంది అనమాట. సో అప్పుడు కొన్ని సెన్సార్స్ అనేవి డిటెక్ట్ చేస్తాయి, రైట్. అవి చూద్దాము. సమ్ కీ ఎన్వైర్మెంటల్ పారామీటర్స్ ఆర్ టెంపరేచర్, రైట్. అలా నేను చెప్పిన కదా టెంపరేచర్, హ్యూమిడిటీ అని. సో ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ మెటబాలిక్ ప్రాసెస్ ఇన్ ఆర్గానిజమ్స్ అండ్ కెన్ ఎఫెక్ట్ వెదర్ ప్యాటర్న్స్, సీజన్స్ అండ్ ఎకోసిస్టమ్స్. సో టెంపరేచర్ని బట్టి కూడా క్లైమేట్ చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ మనము ఇఫ్ కొన్ని ఎలా అంటే ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి, ఇప్పుడు వర్షం పడే అవకాశం ఉందా, లైక్ వర్షం పడే ఛాన్స్ ఉందా లేదా ఎలా చేస్తామంటే బై డిటెక్టింగ్. సో అక్కడ కూడా సెన్సార్స్ యూజ్ అవుతాయి. సో అక్కడ వెదర్ చేంజ్ అవుతున్న కొద్దీ, లైక్ టెంపరేచర్ చేంజ్ అవుతున్న కొద్దీ దాని మీద డిపెండ్ అయ్యి దాన్ని డిటెక్ట్ చేస్తుంది. దాన్ని డిటెక్ట్ చేశాక మనకి వాటిని ప్రొవైడ్ చేస్తుంది, ఓకే. గ్రాఫికల్ స్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తుంది, సిగ్నల్స్ని ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళు మనకు చెప్పేస్తారు, లైక్ వర్షం వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ టెంపరేచర్ ఎంత ఉంటుంది అండ్ టెంపరేచర్ ఏరియాని బట్టి కూడా ఉంటుంది, ఏరియాలో ఎంత ఉంటుంది అండ్ ఈ ఏరియాలో ఎంత ఉంటుంది అనేది అలా చెప్తామనంటే బై బేస్డ్ అపాన్ ద టెంపరేచర్. అండ్ ద నెక్స్ట్ హ్యూమిడిటీ. సో ఇది కూడా అంతే, దానికి సంబంధించింది, ఓకే. ద అమౌంట్ ఆఫ్ మాయిశ్చర్ ఇన్ ద ఎయిర్ కెన్ ఎఫెక్ట్ ప్లాంట్ గ్రోత్, హ్యూమన్ హెల్త్ అండ్ క్లైమేట్. సో వచ్చేసి అన్నీ అవి క్లైమేట్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఎలా ఏ ఫ్యాక్టర్స్ మీద చేంజ్ అవుతాయి అంటే టెంపరేచర్, హ్యూమిడిటీ, ఎయిర్ క్వాలిటీ, నాయిస్, లైట్, ఓకే. లెవెల్స్ ఆఫ్ పొల్యూటెంట్స్, ఎయిర్ క్వాలిటీలో లెవెల్స్ ఆఫ్ పొల్యూటెంట్స్ లైక్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్ అండ్ కెన్ ఇంపాక్ట్ ద రెస్పిరేటర్ హెల్త్, క్లైమేట్ అండ్ బయోడైవర్సిటీ. సపోజ్ మనకు ఎయిర్ క్వాలిటీలో లైక్ ఎయిర్లో ఆక్సిజన్ కన్నా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైంది అనుకో, మనకు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో బ్రీతింగ్ ప్రాబ్లం అని అంటే
మనము లైక్ కన్వీనియంట్గా బ్రీత్ చేసుకోలేము. సో అలా ఎయిర్ క్వాలిటీ కూడా హ్యూమన్ హెల్తే కాదు, ఇంకా వేరే ఆర్గనిజమ్స్ యొక్క హెల్త్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ లైట్ అమౌంట్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైట్ దట్ ఎఫెక్ట్స్. సో ఎంత అమౌంట్ అంటే లెస్ ఆర్ మోర్. అండ్ నాయిస్, సో నాయిస్ని బట్టి కూడా ఎక్కువ నాయిస్ ఉంటే మనకు వేరే వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. సో రేడియేషన్ బట్టి కూడా, రేడియేషన్ ఎలా అంటే లైక్ సన్, ఎక్కువ ఎలక్ట్రిక్ డివైజెస్ యూజ్ చేయడం వల్ల రేడియేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. సో దిస్ ఇస్ అబౌట్ ద ఎన్వైరన్మెంటల్ పారామీటర్స్. అండ్ ద నెక్స్ట్ ఈజ్ ఎలక్ట్రోమెకానికల్ సెన్సర్స్. సో ఎలక్ట్రోమెకానికల్ సెన్సర్స్ ఆర్ నథింగ్ బట్ ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీని ఇంకో ఫార్మ్ ఆఫ్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఇట్లా ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అని అంటే లైక్ ఫిజికల్ చేంజెస్ ఉంటాయి కదా, ఫిజికల్ చేంజెస్ ఆర్ నథింగ్ బట్ ఎన్వైరన్మెంటల్ చేంజెస్, వాటిని ఎలక్ట్రిక్ సిగ్నల్స్గా మారుస్తాయి అనమాట. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే యాజ్ ఐ సెడ్ ప్రీవియస్లీ, మనకు రెయిన్ పడే ఛాన్స్ ఉందా లేదా అనేది, అండ్ ఈ ఏరియాలో ఇంత టెంపరేచర్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఏరియాలో ఇంకో టెంపరేచర్ ఉంటుంది. అవి ఎలా చెప్తాయనంటే బై కన్వర్టింగ్ ఎన్వైరన్మెంటల్ చేంజెస్ ఇంటూ ఎలక్ట్రికల్ సిగ్నల్స్. అంతే కదా. ఇప్పుడు టెంపరేచర్ ఉంది, ఆ టెంపరేచర్ అనేది కన్సిస్టెంట్గా ఉండదు, చేంజ్ అవుతూ ఉంటుంది. లైక్ హై ఉంటుంది, ఒకసారి లో ఉంటుంది. ఆ టెంపరేచర్ని బేస్ చేసుకొని అది డిటెక్ట్ చేసి మనకు సిగ్నల్స్ సెండ్ చేస్తుంది. ఏ సిగ్నల్స్ అని అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ సిగ్నల్స్. సో అలా మనము వాటిని ప్రొవైడ్ చేసిన సిగ్నల్స్ తోటి ఒక అనలైజ్ చేసి టెంపరేచర్ ఎంత ఉంటుంది, అండ్ ఈరోజు సన్నీ ఉంటుందా, క్లైమేట్ అనేది క్లౌడీ ఉంటుందా, అండ్ రెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుందా. సో అలా ఇలా నేను చెప్పిన వర్డ్స్ ఉంటాయి కదా, కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది కదా, దాన్ని కూడా మీరు ఇక్కడ పాయింట్స్లో రాసేసేయండి. ఓకే, ఈ పాయింట్స్ రాయాలని గ్యారంటీ లైక్ రూల్ ఏం లేదు. These sensors utilizes the principles of both electrical and mechanical systems. సో ఇవి ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అయితే అని అంటే ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ సిస్టమ్స్. వేరియస్ టైప్స్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ పారామీటర్స్ సచ్ యాజ్ ప్రెజర్, డిస్ప్లేస్మెంట్, ఫోర్స్ అండ్ టెంపరేచర్. సో యాజ్ సెట్ టెంపరేచర్ ఎగ్జాంపుల్ చెప్పినా కదా, అదే రాసేయండి. ఓకే, దెన్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోమెకానికల్ సెన్సర్స్లో ఫస్ట్ వన్ ఈజ్ స్ట్రెయిన్ గాజెస్. ఏ స్ట్రెయిన్ గాజ్ ఈజ్ ఏ సెన్సర్ యూజ్డ్ టు మెజర్ స్ట్రెయిన్ ఇన్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ స్ట్రెయిన్ గాజ్ ఎందుకు అని అంటే ఒక ఆబ్జెక్ట్లో స్ట్రెయిన్ ఇన్ నథింగ్ బట్ ఫోర్స్ అనొచ్చు, ఆర్ లైక్ డిఫార్మేషన్ అనొచ్చు. డిఫార్మేషన్ అంటే లైక్ ఫస్ట్ ఒక ఫామ్ అవుతుంది ఒక ఆబ్జెక్ట్ అనేది, మళ్ళీ డివైడ్ అయిపోవడం, లైక్ అబ్స్ట్రక్ట్ అయిపోవడం. ఓకే, డివైడ్ లైక్ ఇట్ ఇస్ దట్ కాల్డ్ సింపుల్గా డ్యామేజ్ అనుకోండి. డిఫార్మ్ ఈజ్ నథింగ్ బట్ ఫామ్కి ఆపోజిట్ డిఫార్మ్ కదా. సో అలా. సో వెన్ ద ఆబ్జెక్ట్ డిఫార్మ్స్ దెన్ ద స్ట్రెయిన్ గాజ్ చేంజెస్ ఇట్స్ రెసిస్టెన్స్ బేస్డ్ ఆన్ ద డిఫార్మేషన్. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎలా అంటే సపోజ్ రెసిస్టెన్స్ తీసుకోండి, ఒక వైర్ ఉంది. ఫస్ట్ లైక్ సన్న వైర్ తీసుకోండి. సన్న వైర్లో ఏమవుతాయి అంటే రెసిస్టెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది రెసిస్టెన్స్, అండ్ వాటి క్రాస్ సెక్షన్ ఏరియా మారే కొద్దీ రెసిస్టెన్స్ మళ్ళీ మారుతుంది, దానికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. సో అలా స్ట్రెయిన్ గాజెస్ కూడా అలా వర్క్ అవుతాయి. అండ్ దెన్ నెక్స్ట్ ఈజ్ కెపాసిటివ్ సెన్సర్స్. సో కెపాసిటెన్స్ని బట్టి వాటి డిటెక్ట్ చేస్తుంది బేస్డ్ అపాన్ ద కెపాసిటెన్స్. దీస్ సెన్సార్స్ మెజర్ ద చేంజెస్ అండ్ కెపాసిటెన్స్. సో కొన్నేమో రెసిస్టెన్స్ని బట్టి రెసిస్టివ్ సెన్సార్స్ ఉంటాయి, అండ్ కెపాసిటెన్స్ని బట్టి కెపాసిటెన్స్ సెన్సార్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి కెపాసిటెన్స్ అని అంటే మనకు అంత సబ్జెక్ట్ అవసరం లేదు, జస్ట్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి అంతే. ఇప్పుడు మన కెపాసిటెన్స్ అంటే వాటికి ఫార్ములా, డెఫినేషన్ అదంతా అవసరం లేదు. విచ్ అకర్స్ వెన్ దేర్ ఈస్ అ చేంజ్ ఇన్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ కండక్టివ్ ప్లేట్స్. ఓకే, దీని అప్లికేషన్స్ ఏంటంటే లెవెల్ సెన్సింగ్లో యూజ్ చేస్తాము, ప్రాక్సిమిటీ సెన్సింగ్లో యూజ్ చేస్తాము, అండ్ టచ్ సెన్సింగ్లో యూజ్ చేస్తాము. టచ్ మనకు ఫింగర్ ప్రింట్ ఉంది కదా, అది రాసేసేయండి. అండ్ ఇక్కడ ప్రాక్సిమిటీ సెన్సింగ్ అని అంటే లైక్ ఒక ఆబ్జెక్ట్ అనేది ఉందా లేదా అనేది. ఓకే, లైక్ లిఫ్ట్ ఎగ్జాంపుల్ అండి. నెక్స్ట్ ఈజ్ ఇండక్టివ్ సెన్సర్స్. దీస్ సెన్సర్స్ వర్క్ బై మెజరింగ్ చేంజెస్ ఇన్ ఇండక్టెన్స్. సో అలానే కెపాసిటీ సెన్సర్స్ ఏంది, కెపాసిటెన్స్లో ఎంత చేంజ్ జరిగిందో దాన్ని బేస్ చేసుకొని సెన్సార్స్ని లైక్ డిటెక్ట్ చేస్తుంది, మెజర్ చేస్తుంది. ఇదేమో ఇండక్టెన్స్ బట్టి మెజర్ చేస్తుంది. సో దీస్ కాయిల్స్ ఆఫ్ వైర్ టు క్రియేట్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దే యూజ్ కాయిల్స్ ఆఫ్ వైర్. దీని అప్లికేషన్స్ వచ్చేసి పొజిషన్ సెన్సర్స్, స్పీడ్ సెన్సర్స్, అండ్ ప్రాక్సిమిటీ డిటెక్షన్. ఈ ప్రాక్సిమిటీ డిటెక్షన్ అనేది ప్రతి సెన్సర్కి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, అది కామన్, అది గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ ఈజ్ అల్ట్రాసోనిక్ సెన్సర్స్. సో దీస్ ఆర్ ద డివైసెస్ దట్ యూజ్ హై ఫ్రీక్వెన్సీ సౌండ్ వేవ్స్. మనకు ఆల్రెడీ ఇప్పుడు అల్ట్రాసోనిక్ సెన్సర్స్ అంటే ఒక హై వేవ్ సౌండ్ని యూజ్ చేసి ఒక ఆబ్జెక్ట్ అనేది ఎంత దూరంలో ఉంది అనేది మెజర్ చేస్తుంది అనమాట. ఓకే, ద సెన్సర్ హ్యాస్ ఎ రిసీవర్ దట్ డిటెక్ట్స్ ద రిఫ్లెక్టెడ్ వేవ్స్. సో అప్లికేషన్స్ ఏంటి అని అంటే రోబోటిక్స్లో యూజ్ చేస్తాము, ఇండస్ట్రియల్ ఆటోమేషన్స్లో యూజ్ చేస్తాము, వెహికల్ పార్కింగ్లో. సో వెహికల్ పార్కింగ్లో ఎలా అంటే ఆబ్జెక్ట్ లైక్ బైక్ అనేది, వెహికల్ అనేది ఎంత దూరంలో ఉంది, రైట్, ఏరియాలో ఉంది అనేది డిటెక్ట్ చేస్తుంది. ద నెక్స్ట్ ఈజ్ ప్రాక్సిమిటీ సెన్సర్స్. సో ప్రాక్సిమిటీ సెన్సర్స్ అంటే ప్రెజెన్స్ ఆర్ ఆబ్సెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ అనేది ఉందా లేదా అని చెప్పడానికి. నెక్స్ట్ ఈజ్ రెసిస్టెన్స్ స్ట్రెయిన్ గాజ్. సో ఇక్కడ రెసిస్టెన్స్ స్ట్రెయిన్ గాజ్ అని అంటే మళ్ళీ మనకు ఓమ్స్లాగా పోవాలి. ఓకే, రెసిస్టెన్స్ అంటే ఏంటి అని అంటే లైక్ ఒక కరెంట్ ఫ్లో అవుతుంది ఒక డైరెక్షన్లో. సో అది ఓవర్లోడ్ అయిందనుకో, ఓవర్లోడ్ కాకుండా చూసుకునేది. లైక్ మనకు చాలా రెసిస్టర్స్ ఉంటాయి. ఎందుకు ఆ రెసిస్టర్స్ అని అంటే ఇఫ్ ఎనీ కరెంట్స్
occurs in a very high flow, then it will be stopped or it will be obstructed by the resistors. That is nothing but resistance. So it is a sensor that measures the strain or deformation of an object by detecting the change in the electrical resistance as it is stretched or compressed. సో ఇక్కడ లెంత్ పెరుగుతున్న కొద్ది రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. సో స్ట్రెచ్ ఆర్ కంప్రెస్డ్ అంటే మనము లాగడం కానీ స్ట్రెచ్ చేయడం కానీ, సో అలా దానికి అలా స్ట్రెచ్ చేసినప్పుడు ఏమవుతుంది, రెసిస్టెన్స్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ అప్లికేషన్స్ దట్ రిక్వైర్ మెజర్మెంట్స్ ఫోర్స్, ప్రెషర్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఇది ఎక్కడ యూజ్ చేస్తాము అని అంటే లైక్ ఎక్కడైతే ఫోర్స్ని మెజర్ చేయాలనే ఛాన్స్ ఉంటుందో, లైక్ అక్కడ నీడ్ ఉంటుందో అక్కడ అవసరాన్ని బట్టి లైక్ ప్రెషర్ మెజర్ చేయాలి ఇప్పుడు అన్నప్పుడు ఈ అప్లికేషన్ లైక్ ఈ రెసిస్టెన్స్ స్ట్రెయిన్ గాజ్ని యూజ్ చేస్తాము. సో దెన్ ప్రిన్సిపల్ దే వర్కింగ్ ఎలా అంటే ద బేసిక్ ప్రిన్సిపల్ బిహైండ్ రెసిస్టెన్స్ స్ట్రెయిన్ గాజ్ ఈజ్ ఓమ్స్ లా. సో ఏదైతే ఓమ్స్ లా కోల్ అని చెప్పిన కదా, ఓమ్స్ లా నార్మల్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి అయిపోతుంది. ఇట్ స్టేట్స్ దట్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ లెంత్. సో ఏంటంటే రెసిస్టెన్స్ ఒక కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ అనేది లెంత్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఇఫ్ లెంత్ ఇంక్రీజ్ అయిందనుకో రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇక్కడ క్రాస్ సెక్షనల్ ఏరియా అంటే ఏరియా, ఒక కండక్టర్ యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా అనేది ఇంక్రీజ్ అయిందనుకో రెసిస్టివిటీ అనేది రెసిస్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక వైర్ ఉంది, ఆ వైర్ ఎక్కువ విడ్త్తో ఉందనుకో, అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా ఎక్కువ ఉందనుకో, ఎక్కువ చార్జ్ బాడీస్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. సో అప్పుడు రెసిస్టెన్స్ ఏమవుతుంది, తక్కువ అవుతుంది కదా. వాటిని అన్నిటిని అబ్స్ట్రక్ట్ చేయడానికి స్టాప్ చేయడానికి ఛాన్స్ ఉండదు, దానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అలా ఓకే, దాన్ని బేసిక్ ఫార్ములా ఏంటి అని అంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రో ఆఫ్ ఎల్ బై ఏ. హియర్ ఎల్ ఈజ్ నథింగ్ బట్ లెంత్ అండ్ ఏ ఈజ్ ద ఏరియా. సో ఫస్ట్ ఇక్కడ నార్మల్ ఒక ఫార్ములా చూద్దాం, అది ఏంటంటే డెల్టా ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ నాట్ అండ్ జీ ఆఫ్ ఇంటూ ఎప్సిలాన్. సో ఒక డెల్టా ఆర్ అని అంటే డెల్టా ఈజ్ నథింగ్ బట్ డెల్టా ఎప్పుడైనా ఒక చేంజ్ని ఇండికేట్ చేస్తుంది. సో చేంజ్ ఇన్ ద రెసిస్టెన్స్ అండ్ ఆర్ నాట్ ఈజ్ ద ఇనిషియల్ ఆర్ ఒరిజినల్ రెసిస్టెన్స్ అండ్ హియర్ జిఎఫ్ ఈజ్ ద గాజ్ ఫ్యాక్టర్ అండ్ ఈ ఎప్సిలాన్ ఈజ్ ద స్ట్రెయిన్ ఆర్ డిఫార్మేషన్ అప్లైడ్. సో ఇక్కడ టైప్స్ ఏంటి అని అంటే లైక్ వైట్ స్ట్రెయిన్ గాజెస్ ఉంటాయి, ఫాయిల్ స్ట్రెయిన్ గాజెస్ ఉంటాయి అండ్ సెమీ కండక్టర్ స్ట్రెయిన్ గాజెస్ ఉంటాయి. ఇక్కడ మీకు అన్ని టైప్స్ ఆఫ్ రెసిస్టెన్స్ స్ట్రెయిన్ గాజెస్ అవసరం లేదు. మనకు సబ్జెక్ట్లో లైక్ సిలబస్లో ఉంది అంటే సెమీ కండక్టర్ స్ట్రెయిన్ గాజెస్ ఉంది, వాటి గురించి చూద్దాం. సెమీ కండక్టర్ స్ట్రెయిన్ గాజెస్ గురించి చూద్దాం. ఓకే, ఈ కాన్సెప్ట్ ఇది అయిపోతుంది. నెక్స్ట్ టాపిక్ ఈజ్ సెమీ కండక్టర్ స్ట్రెయిన్ గాజెస్. ఇది ఇంపార్టెంట్, 10 మార్క్స్ అడిగిన ఒకసారి. ఓకే, సెమీ కండక్టర్ స్ట్రెయిన్ గాజెస్. సో ఐ సెడ్ ఇది 10 మార్క్స్కి అడిగిన ఒకసారి, సింపుల్ ఇది కూడా. సో ఈ సెమీ కండక్టర్ స్ట్రెయిన్ గాజెస్ ఎలా ఫామ్ అవుతాయి అంటే బై యూజింగ్ ద సమ్ మెటీరియల్స్ లైక్ సిలికాన్ అండ్ జెర్మానియం. ఎస్ ఈజ్ నథింగ్ బట్ సిలికాన్, జీ ఈజ్ నథింగ్ బట్ జెర్మానియం made from the semiconductor materials. So these gauges have a higher sensitivity compared to metallic strain gauges. So metallic అంటే which conducts electricity. ఓకే, సెమీకండక్టర్ అంటే లైక్ నార్మల్ కండక్టింగ్ అనమాట. సో అవి ఏంటి అంటే సిలికాన్ అండ్ జెర్మానియం. బట్ మెటాలిక్ అంటే వీటికి ఎక్కువ సెన్సిటివిటీ ఉంటుంది. ఓకే, సో డిటెక్ట్ చేయడానికి ఎక్కువ సెన్సిటివిటీ అనేది వీటికే ఉంటుంది. దే ప్రొవైడ్ లార్జర్ చేంజెస్ ఇన్ రెసిస్టెన్స్ విత్ స్మాలర్ స్ట్రెయిన్స్ బట్ దే ఆర్ మోర్ సెన్సిటివ్ టు టెంపరేచర్ అండ్ వేరియేషన్స్. సో ఇక్కడ నార్మల్గా స్మాల్ స్ట్రెయిన్స్ నథింగ్ బట్ ఫోర్స్ ఎక్కువ లైక్ లెంత్ అయినా మనం ఉన్నాయనుకో వాటికి మాత్రము కొంచెం లెస్ ఉంటుంది ఛాన్స్ చేంజెస్ని మెజర్ చేయడానికి. బట్ ఒక టెంపరేచర్ చేంజ్ అవుతుంది అనుకో హై ఛాన్స్ ఉంటుంది మెజర్ చేయడానికి దీనికి. ఓకే, ద ఆపరేషన్ ఆఫ్ సెమీ కండక్టర్ స్ట్రెయిన్ గాజ్ ఈస్ బేస్డ్ ఆన్ ద పీజో రెసిస్టెన్స్ effect which refers to the change in the electrical resistivity of semiconductor materials when they are subjected to mechanical stress. సో ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అనేది మెకానికల్ స్ట్రెస్కి సబ్జెక్ట్ నథింగ్ బట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దాంట్లో చేంజ్ జరుగుతుంది కదా. సో ఆ చేంజెస్ని డిటెక్ట్ చేయడానికి ఈ సెమీకండక్టర్ స్ట్రెయిన్ గాజ్ అనేది యూజ్ అవుతుంది బై యూజింగ్ ద ప్రిన్సిపల్ ఏంటంటే పీజో రెసిస్టివ్ ఎఫెక్ట్. సో రిలేషన్షిప్ బిట్వీన్ చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ అండ్ స్ట్రెయిన్ ఈజ్ ఇప్పుడు రెసిస్టెన్స్ చేంజ్ అవుతున్నప్పుడు స్ట్రెయిన్కి సంబంధం ఏంటి అని అంటే ఇది చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఒరిజినల్ రెసిస్టెన్స్ ఇంటూ గాజ్ ఫ్యాక్టర్ ఇంటూ ఎప్సిలాన్. సో మళ్ళీ ఇక్కడ మీకు ప్రీవియస్ పేజ్లో చెప్పిన కదా వీటి టర్మ్స్ అవి రాసేసేయండి. డెల్టా ఆర్ ఈజ్ ద చేంజ్ ఇన్ రెసిస్టెన్స్, దిస్ ఈజ్ ద ఒరిజినల్ రెసిస్టెన్స్ అండ్ గాజ్ ఫ్యాక్టర్ అండ్ దిస్ ఈజ్ ద స్ట్రెయిన్ డిఫార్మేషన్ అప్లైడ్. సో వీటి అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే హై గేజ్ ఫ్యాక్టర్ లైక్ సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుంది, స్మాల్ సైజ్లో ఉంటుంది, దేంట్లోనైనా ఫిట్ అయిపోతాయి అండ్ అక్యురసీ ఇన్ మెజర్మెంట్ పర్ఫెక్ట్గా మెజర్ చేస్తుంది అండ్ హై పర్ఫార్మెన్స్ ఇన్ లో లోడ్ సిచ్యువేషన్స్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఫోర్స్ ఆర్ స్ట్రెస్ సెన్సర్స్ యూజింగ్ క్వార్ట్జ్ రెసోనేటర్స్. సో ఇక్కడ ఎలా అంటే లైక్ టాపిక్ ఏంటంటే స్ట్రెస్ సెన్సార్స్ ఉంటాయి. ఫోర్స్ నథింగ్ బట్ స్ట్రెస్ అన్న కొంచెం సేమ్ రిలేటెడ్ ఉంటుంది. ఎక్కువ క్వార్ట్జ్ రెసోనేటర్స్ తోటి ఎలా ఆప్టిన్ అయినాయి అనేది టాపిక్ ఇది. సో ఇక్కడ క్వార్ట్జ్ రెసోనేటర్ బేస్డ్ సెన్సార్స్ కామన్లీ నాన్ యాజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ సెన్సార్స్ ఆర్
పీజో ఎలక్ట్రానిక్ సెన్సార్. సో ఇక డెఫినేషన్ మీకు అర్థం కాదు, కొంచెం ముందు చెప్తా. సో దీస్ ఆర్ వైడ్లీ యూజ్ టు మెజర్ ఫోర్స్, స్ట్రెస్, ప్రెజర్ అండ్ వైబ్రేషన్ డ్యూ టు యూనిక్ ప్రాపర్టీస్ ఆఫ్ క్వార్ట్జ్ క్రిస్టల్స్. సో క్వార్ట్జ్ క్రిస్టల్స్లో కొన్ని డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ని బట్టి చేంజ్ అనేది అకర్ అవుతూ ఉంటుంది. సో ఆ చేంజ్ని ఎలా మెజర్ చేస్తామనంటే బై యూజింగ్ సమ్ బేస్డ్ అపాన్ ద ఫోర్స్, స్ట్రెస్, ప్రెజర్, రైట్. అలా ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ఈ క్వార్ట్జ్ రెజోనేటర్ అనేది లైక్ క్వార్ట్జ్ రెజోనేటర్స్ అనేవి ఫోర్స్ని మెజర్ చేస్తాయి. ఫోర్సే కానీ ప్రెజరే కానీ వాటిని మెజర్ చేస్తాయి. సో వాటిని డిటెక్ట్ చేస్తానికి మనం ప్రిపేర్ చేసే సెన్సార్సే ఫోర్స్ ఆర్ స్ట్రెస్ సెన్సార్స్ యూజింగ్ క్వార్ట్జ్ రెజోనేటర్స్. ఓకే, సో దాని ప్రిన్సిపల్ ఏంటి అని అంటే క్వార్ట్జ్ కెన్ జనరేట్ అన్ ఎలక్ట్రిక్ చార్జ్ when subjected to mechanical stress such as force or pressure. సో ఒక ఆబ్జెక్ట్ని స్ట్రెస్కి లైక్ ఒక స్ట్రెస్ ఇస్ నథింగ్ బట్ ఫోర్స్ అప్లై చేసినాం అనుకో, అది చేంజ్ అవుతుంది, రైట్. సపోజ్ ఫోర్స్ అని అంటే మనం ఒక ఆబ్జెక్ట్ని పుష్ చేస్తున్నాము, కానీ మేము ఎంతో కొంత ఫోర్స్ ఉపయోగిస్తాం, రైట్. ఆ ఫోర్స్ని అప్లై చేసినప్పుడు కొంచెం మూవ్ అవుతుంది ఆబ్జెక్ట్, అప్పుడు చేంజ్ అకర్ అవుతుంది. సో ఆ చేంజ్ ఏంటంటే బై ఆపరేటింగ్ ద ఎలక్ట్రిక్ ఛార్జ్, రైట్. దిస్ ప్రాపర్టీ మేక్స్ క్వార్ట్జ్ రెజోనేటర్స్ highly suitable for sensing applications which where force or stress measurements are required. ఎక్కడైతే ఫోర్స్ని లైక్ ప్రెజర్ని మెజర్ చేయని డివైజెస్ ఉంటాయో, ఎక్కడైతే నీడ్ ఉంటుందో ఆ రిక్వైర్మెంట్స్ కూడా ఈ సెన్సార్స్ని యూజ్ చేస్తాము. అండ్ కొన్ని టైప్స్ ఉంటాయి దీంట్లో. ఆ టైప్స్ వచ్చేసి హియర్ ద టైప్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ స్ట్రెస్ యూజింగ్ క్వార్ట్జ్ రెజోనేటర్స్ ఆర్ క్వార్ట్జ్ క్రిస్టల్ మైక్రో బ్యాలెన్స్, ఒకటి పీజో ఎలక్ట్రిక్ ఫోర్స్ సెన్సార్స్ అండ్ క్వార్ట్జ్ రెజోనెంట్ ప్రెజర్ సెన్సార్స్. అండ్ దీని అడ్వాంటేజెస్ ఆర్ లైక్ high sensitivity, stability and accuracy, wide temperature range, linear response, non-destructive and destructive measurement. And applications are medical and biotechnological sensors, airspace and automatic industries, structural health monitoring, robotics లో యూజ్ చేస్తాము, ఇండస్ట్రియల్ ఆటోమేషన్లో కూడా యూజ్ చేస్తాము. ఇక్కడ మీరు చదువుకుంటూ పోతున్నందుకు కూడా కామెంట్ పెట్టకండి. ఈ అడ్వాంటేజెస్ గురించి మనకేం చెప్తా. హై సెన్సిటివిటీ అంటే ఎక్కువ సెన్సిటివ్ ఉంటుంది ఎందుకు డిటెక్ట్ చేయడానికి. స్టెబిలిటీ అండ్ అక్యురసీ అని అంటే మెజర్మెంట్స్ అనేవి పర్ఫెక్ట్గా మనకి ఇస్తాయి, ప్రొవైడ్ చేస్తుంది. వైడ్ టెంపరేచర్ రేంజ్ అని అంటే ఎక్కువ టెంపరేచర్ రేంజ్లో ఉన్నా కూడా పనిచేస్తాయి. సో అలా, దట్స్ ఇట్. సో అండ్ ద ఫైనల్ టాపిక్ ఈజ్ ఎలక్ట్రోస్టాటిక్ ట్రాన్స్డ్యూసర్. అండ్ మీకు ఏమైనా టాపిక్ మిస్ అయ్యింటే ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే, సో ఎలక్ట్రోస్టాటిక్ ట్రాన్స్డ్యూసర్ అంటే ఇది కూడా ఒక సెన్సర్ అనమాట. ఎలా వర్క్ అవుతాయంటే ఒక ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్స్ అనమాట. సో ఎలక్ట్రోస్టాటిక్స్ అని అంటే ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్కి అండ్ చార్జ్డ్ పార్టికల్స్కి ఇంటరాక్షన్ అయినప్పుడు ఎలక్ట్రోస్టాటిక్స్ అనేది ఫామ్ అవుతుంది. సో దాన్ని డిటెక్ట్ చేయడానికి ఎలక్ట్రోస్టాటిక్స్ ట్రాన్స్డ్యూసర్ యూజ్ చేస్తాము. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ సెన్సార్. సో సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే లైక్ మనము స్విచ్ చేయగానే ఎలక్ట్రిక్ చార్జ్ బాడీస్ అనేవి లైక్ పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. అవి డిఫరెంట్ డైరెక్షన్స్లో ఫ్లో అవుతాయి. ఫ్లో అయినప్పుడు మనకి ఏమవుతుంది, కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. లైక్ బల్బ్ అనేది గ్లో అవుతుంది. సో ఇక్కడ దాని రీజన్ ఏంటంటే ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అప్లై అవ్వడం వల్ల ఎలక్ట్రిక్ చార్జ్ పార్టికల్స్, రైట్, పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జ్ పార్టికల్స్ అనేవి మూవ్ అవుతాయి. అలా మూవ్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుంది, కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో కరెంట్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల బల్బ్ అనేది గ్లో అవుతుంది. సో అటువంటి లైక్ ఇంటరాక్షన్ బేస్ చేసుకుని ఫామ్ అయితే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. దాన్ని మెజర్ చేసేది లైక్ దాన్ని డిటెక్ట్ చేసేది ఎలక్ట్రోస్టాటిక్ ట్రాన్స్డ్యూసర్. ఓకే, దాన్ని కన్వర్ట్ చేస్తాయి అనమాట. సో ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ సెన్సర్ or activator that works based on the principle of electrostatics. So here electrostatics is nothing but the interaction of electric fields and charged particles. Okay, these transducers convert mechanical energy into electrical energy. So చెప్పినా కదా, రైట్, మనకు స్విచ్ చేయగానే లైట్ బల్బ్ గ్లో అవుతుంది. సో ఎగ్జాంపుల్ రాసేసేయండి. Then next is the basic working principle of an electrostatic transducer is based on the interaction between electrostatic forces and movement of charged particles. నేను అదే చెప్పాను కదా, మళ్ళీ ప్రిన్సిపల్ లైక్ ఎలక్ట్రో చార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయి కదా, ఆ చార్జ్ పార్టికల్స్ అనేది ఆ మూమెంట్ ఉంటుంది. మూవ్ అయినప్పుడు చేంజ్ అకర్ అవుతుంది. అప్పుడు ఏమవుతాయి అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ అనేవి ప్రొవైడ్ అవుతాయి, లైక్ అకర్ అవుతాయి. సో వాటిని మెజర్ చేయడానికి ఈ ఎలక్ట్రోస్టాటిక్ ట్రాన్స్డ్యూసర్ అనేది యూజ్ అవుతుంది. ఇట్ రిలైస్ ఆన్ చేంజెస్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ బిట్వీన్ టూ కండక్టర్స్ వెన్ సబ్జెక్టెడ్ టు మెకానికల్ స్ట్రెస్ ఆర్ మోషన్. అంతే. ఇప్పుడు మనకు చార్జ్డ్ బాడీస్ అనేవి మోషన్లో ఉన్నప్పుడు లైక్ మూవ్ అవుతున్నప్పుడు ఆ కండక్టర్స్ అనేవి మనకు కరెంట్ని లైక్ ఎలక్ట్రిక్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీని టైప్స్ వచ్చేసి ఎలక్ట్రోస్టాటిక్స్ మైక్రోఫోన్స్లో యూజ్ చేస్తాము, ఎలక్ట్రోస్టాటిక్ లౌడ్ స్పీకర్స్లో యూజ్ చేస్తాము, అండ్ కెపాసిటివ్ ఫోర్స్ సెన్సార్స్లో కూడా యూజ్ చేస్తాము. దాని అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే హై సెన్సిటివిటీ, ఓకే, నాన్ కాంటాక్ట్ మెజర్మెంట్, మనకు కాంటాక్ట్లో లేకున్నా కూడా మెజర్ చేస్తుంది, అండ్ లో పవర్ కన్జంప్షన్, పవర్ నుంచి మనం తక్కువ తీసుకుంటుంది, స్టేబుల్ అండ్ రాబస్ట్.
So this is about the first unit in the electronic sensors. If you like the content, please comment in the comment section and share it to your friends. మన ఫ్రెండ్స్కి వీలైనంత షేర్ చేయండి అండ్ 200 లైక్స్ కొట్టండి ప్లీజ్. నాకు మోటివేటింగ్ ఉంటుంది, ఎంకరేజ్మెంట్ ఉంటుంది నెక్స్ట్ యూనిట్ చేయడానికి కొంచెం మోటివేటింగ్ ఉంటుంది. సో ప్లీజ్ మేక్ ఇట్ 200 లైక్స్ అండ్ 1K సబ్స్క్రైబర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.